కొద్దిసేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ యొక్క మంత్రివర్గ సమావేశం జరిగింది. అందులో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మళ్ళీ పాత మద్యం విధానాన్ని అంటే 2019కి ముందు ఉన్నటువంటి మద్యం విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. 2019 తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి అనేక బ్రాండ్స్‌ని పక్కన పెట్టి సొంత డిస్టిలరీస్‌కి సంబంధించి అంటే జగన్మోహన్ రెడ్డికి అత్యంత క్లోజ్‌గా ఉండేటువంటి డిస్టిలరీకి సంబంధించి ఆ ఆ మద్యాన్ని మాత్రమే ఆంధ్రప్రదేశ్‌లో విక్రయించేలాగా చేశారు. తద్వారా వచ్చినటువంటి ఇన్‌కమ్ మొత్తాన్ని కొంత వరకు ఆహ్, ఆహ్, కరప్షన్ కైండ్ ఆఫ్ థింగ్ చేస్తే ఇంకొంత పంచుడు కార్యక్రమాలకు పెట్టారు అనేటువంటి ఆరోపణ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద గట్టిగా ఉంది. అయితే దానికి సమాధానంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం టైంలో ఏం చెప్పేవారంటే చంద్రబాబు టైంలో కూడా కొన్ని డిస్టిలరీస్‌ని స్థాపించారు. నిజానికి అది కూడా నిజమే. కొన్ని వరకు ఒకటో రెండో సొంత తెలిసిన వాళ్ళ ద్వారా డిస్టిలరీస్‌ని స్థాపించిన మాట వాస్తవం కావచ్చు 2019 వరకు. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో మాత్రం భారీ లెవెల్‌లో ఎక్కువ కంపెనీస్‌ని తీసుకొచ్చినటువంటి ఘనత డెఫినెట్‌లీ అది జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగింది. అయితే ఏపీ వ్యాప్తంగా 3,396 వైన్ షాప్స్ ఏర్పాటు చేయబోతున్నారు కొత్తవి. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ మేరకు గీత కార్మికులకు 10% దుకాణాలు కేటాయిస్తారు. ఈ 3,396 వైన్ షాపులు కొత్తవి రాబోతున్నాయి. వాటిల్లో దాదాపు 400 దుకాణాలు అదనంగా నోట్ చేయబోతున్నారు వీళ్ళకి సంబంధించి గీత కార్మికులకి. అక్టోబర్ 4, 5 తేదీల్లో కొత్త మద్యం విధానం అమల్లోకి వస్తుంది. అట్లాగే లాటరీ ద్వారా లైసెన్స్‌లు కేటాయిస్తారు ఎప్పటిలాగానే. ఈ విధానం రూపకల్పనకి ఏర్పడినటువంటి మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు కొల్లు రవీంద్ర, నాదెళ్ల మనోహర్, కొండపల్లి శ్రీనివాస్, సత్యకుమార్ యాదవ్, గుట్టిపాటి రవికుమార్ సచివాలయంలో దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనల్ని చంద్రబాబు నాయుడుకి ఇవ్వడం, కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులందరూ దీనికి ఆమోదం తెలపడంతో ఇది మళ్ళీ తెర మీదకి రాబోతుంది. దీంతో కొత్త మద్యం పాలసీ అనేది తెర మీదకి రాబోతుంది. దీనికోసం చట్ట సవరణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఒక చట్ట సవరణ చేయబోతున్నారు. దాంట్లో భాగంగా నూతన మద్యం విధానం అనేది ఖరారైంది. అక్టోబర్ 4, 5 తేదీల నాటికి కొత్త మద్యం విధానం వస్తుంది. అట్లాగే కొత్తగా ప్రీమియం స్టోర్లు కూడా ప్రవేశపెట్టాలని యోచన ఉంది. ప్రజల ఆరోగ్యానికి ఎటువంటి హాని తలపెట్టినటువంటి బ్రాండ్లు మాత్రమే అంటే ఆల్రెడీ బ్రాండెడ్ గా ప్రీమియం గా పేరు ఉన్నటువంటివి క్వాలిటీ లిక్కర్ ఇచ్చేటువంటి మాత్రమే అలో చేస్తామని చెప్తున్నారు. సరసమైన ధరలకే మద్యాన్ని అందించేలా నూతన మద్య విధానం ఉంది. కొత్త మద్య విధానం మీద పలు రాష్ట్రాల్లో అధ్యయనం చేశాము. తక్కువ ధరలకి నాణ్యమైన మద్యం విక్రయించాలని నిర్ణయించాం. గతంలో అక్రమ మద్యం విధానంతో డ్రగ్స్, గంజాయికి జనాలు బానిసలయ్యారు. మత్తుకి బానిసలైన వారు రక్షించేలా కొత్త చర్యలను కేటాయించామని కొల్లు రవీంద్ర ఎక్సైజ్ శాఖ మంత్రి అయిన ఈయన తెలిపారు. వైఎస్ఆర్సీపీ హయాంలో విక్రయించిన నాసిరకం మద్యంలో 5 ఏళ్లలో 56,000 మంది కిడ్నీ, లివర్ సంబంధిత సమస్యల బారిన పడ్డారని మంత్రివర్గ ఉపసంఘం తెలిపింది. ఇది నిజమై ఉండొచ్చు. అట్లాగే 2019 ముందు కూడా ఎంతమంది దాని బారిన పడ్డారని కూడా చెప్తే బాగుంటుంది. ఎనీవే ఎనీ స్టేట్ ఈ రోజు ఎట్లా తయారైంది అంటే వీళ్ళు మద్యం మీదే బతుకుతున్నారు. మద్యమే ఒక ఆదాయంగా తయారైంది. అది మన దౌర్భాగ్యం. నిజానికి అనేక రకాల టూరిజం కావచ్చు, ప్రజలు కట్టేటువంటి ఇన్కమ్ ట్యాక్స్లు, మిగతా రెవెన్యూలు ఇట్లా ఉండాలి కానీ మన దురదృష్టవశాత్తు ఈ రకమైనటువంటి ఇన్కమ్ రెవెన్యూ అయితే 99 రూపాయలకే సరసమైనటువంటి మద్యాన్ని ఒక క్వాలిటీ లిక్కర్ తీసుకొస్తాం అనేసి కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చారు. రేట్లు ఒక్కసారిగా బాగా డౌన్ లెవెల్ అయిపోతే రేట్లు బాగా తగ్గిపోతాయి అని కూడా అంటున్నారు. సో మీకేంటి ఇంకా దీని మీద మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కామెంట్ చేయండి.